2025-26 విద్యా సంవత్సరానికి స్టూడెంట్స్ కి షూస్ పంపిణీ చేసేందుకు విద్యార్థుల యొక్క పాదాల కొలతలను కొలిచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్లో నమోదు చేయాలని 31/12/2024న గౌరవ సమగ్ర శిక్ష ఎస్పీడీ గారు ప్రొసీడింగ్స్ ను జారీ చేయడం జరిగింది. ఈ ప్రక్రియను 7/1/2025 నాటికి పూర్తి చేయాలని తెలుపుతూ గైడ్ లైన్స్ ను జారీ చేయడం జరిగింది. ఈ వీడియోలో SRKVM యాప్ లో విద్యార్థుల యొక్క షూ సైజ్ కొలతలను ఎలా ఎంటర్ చేయాలో వివరంగా చూద్దాం. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ యాప్ను ఓపెన్ చేసి సెర్చ్లో SRKVM లేదా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఈ విధంగా యాప్ కనిపిస్తుంది. ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ను ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ పేజ్ డిస్ప్లే అవుతుంది. యూజర్ నేమ్ దగ్గర IMMS యాప్కు సంబంధించిన పాత యూజర్ ఐడిని ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ దగ్గర స్పోర్ట్స్ కిట్స్ కొరకు ఎస్టిమేషన్ను స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్లో అప్లోడ్ చేసేటప్పుడు ఉపయోగించినటువంటి పాస్వర్డ్ను ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్ టాప్ కార్నర్లో కనిపిస్తున్నటువంటి ఈ 3 లైన్స్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ఇందులో మాడ్యూల్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత షూ సైజ్ క్యాప్చరింగ్ ఆప్షన్ ను ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఆ స్కూల్లో ఉన్నటువంటి క్లాసెస్ అలాగే ఆ క్లాసెస్ లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. క్లాస్ పై క్లిక్ చేసినట్లయితే ఆ క్లాసులోని స్టూడెంట్స్ పేర్లు కనిపిస్తాయి. ఒక్కొక్క స్టూడెంట్ యొక్క షూ సైజ్ కొలతలను సెంటీమీటర్లలో ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఒక్కొక్క క్లాసులోని స్టూడెంట్స్ యొక్క అందరి కొలతలు ఒకేసారి ఎంటర్ చేసి సబ్మిట్ చేయవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత షూ సైజ్ కొలతలను సబ్మిట్ చేసినట్లుగా ఆ క్లాసులో అడుగు భాగంలో నంబర్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ స్టూడెంట్స్ సబ్మిటెడ్ అని ఉండాల్సింది. ఇది స్టూడెంట్స్ టు బి సబ్మిటెడ్ అని డిస్ప్లే అవుతుంది. దీనివల్ల కన్ఫ్యూజ్ అవుతున్నాం. దీనిని త్వరలో అప్డేట్ చేస్తారు. ప్రస్తుతం షూ సైజెస్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత కూడా తిరిగి మరలా ఓపెన్ చేస్తే అవి ఎంటీగానే డిస్ప్లే అవుతున్నాయి. ఆందోళన చెందవలసిన అవసరం లేదు. డేటా ఆల్రెడీ సబ్మిట్ అయి సేవ్ అయిపోతుంది. త్వరలో రిపోర్ట్స్ కూడా ఎనేబుల్ చేస్తారు. షూ సైజ్ కొలతలను తప్పుగా ఎంటర్ చేసినట్లయితే ఫైనల్గా MEO గారి లాగిన్ ద్వారా వీటిని ఎడిట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా SRKVM యాప్లో స్టూడెంట్స్ యొక్క షూ సైజ్ కొలతలను ఎంటర్ చేయాలి.